కోటి ఈఎన్టీ హాస్పిటల్ 1955లో ఇక్కడ గొంతు చెవి ముక్కు దీనికి సంబంధించినటువంటి సేవలు తక్కువ అంటే మంచి అత్యున్నత సేవలు అందించే ఉద్దేశంతో అప్పట్లో 1955లో ఒక వ్యాపారికి సంబంధించిన బిల్డింగ్ ఇది. దాన్ని ఆసుపత్రిగా మార్చి ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి ఇదే బిల్డింగ్ అవడం వల్ల G+1 లాంటి ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్నేళ్ల క్రితం వరకు ఆ సేవలు అదేమంటారు రకరకాల విభాగాలు పెట్టి వైద్య సేవలు అందించేవారు. అయితే కొంతకాలంగా అది శిథిలమయ్యే సిచ్యువేషన్లో ఉండేసరికి దాన్ని పూర్తిగా ఆపేసి కింద వరకు మాత్రమే చేస్తూ పక్కన కొత్త బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసినారు. 2018లో దానికి పునాది చేసినారు. కానీ ఇప్పటికీ కూడా ఆ భవనం ఏదైతే ఉందో ఆసుపత్రి ఈఎన్టీకి సంబంధించిన ఆసుపత్రి భవనం ఇప్పటికి కూడా నిర్మాణంలోనే ఉంది. అది ఇంకా కూడా పూర్తి కాలేదు. ఇప్పుడున్నటువంటి ఇది చూస్తే ఇక్కడ మొత్తం కూడా ఎప్పుడు పెచ్చులు ఊడిపోయి తలపైన పడితే అవుట్ పేషెంట్ విభాగంలో చూస్తే మొత్తం పైన స్లాబ్ అంతా కూడా పెచ్చులు ఉడుతూ కింద పడే నెత్తిలలో పడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం పైన అన్నీ కూడా ఇప్పటికో 1933లో కట్టిన బిల్డింగ్ ఇది. అప్పటి నుంచి ఇంకా నడుస్తూనే ఉంది. దాదాపు 100 ఏళ్ల క్రితం నాటి బిల్డింగ్ ఇది. ఆ శిథిలమైన వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆ అవుట్ పేషెంట్ విభాగం ఏదైతే ఉందో అంటే రెగ్యులర్గా పేషెంట్లు గొంతు చెవి ముక్కుకు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం వైద్య సేవల కోసం వచ్చేవాళ్ళు అవుట్ పేషెంట్ విభాగం అంతా కూడా ఇక్కడ కింద ఏదైతే ఇక్కడ నడిపిస్తూ ఉన్నారో అటు చూసుకుంటే కొత్త బిల్డింగ్ ఏదైతే నిర్మాణం సంబంధించి ఏర్పాటు చేశారో అది ఇంకా కూడా అది నిర్మాణంలో ఉంది. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కొన్నేళ్లుగా 2018లో ఈటెల రాజేందర్ ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేసినారు. అప్పటి నుంచి అది ఇంకా కూడా నిర్మాణ పనులు ముందల పడతలేవని చెప్పొచ్చు. అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్మాణం చేయాలనుకున్న దాని కింద నాలా ఉండడం రకరకాల నిర్మాణ లోపాల అన్నిటి వల్ల కూడా బిల్డింగ్ అందుబాటులోకి రాక ఈ ఈఎన్టీకి సంబంధించినటువంటి వైద్య సేవల కోసం వచ్చే ఆ పేషెంట్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు వైద్యులు కూడా అంటే సరిపడా స్టాఫ్ సరిపడలేరు, నర్సులు కూడా సరిపడలేరు. దీంతో మొన్న ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైద్యాధికారులని బదిలీలు చేసినారు. సో ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా జిల్లాలకు బదిలీ చేయడం వల్ల కూడా బదిలీ చేసి మళ్ళీ ఇక్కడ నింపకపోవడం వల్ల కూడా ఆ లోటు అనేది అట్నే ఉంది. చాలామంది వచ్చి వైద్యాధికారులు లేకపోవడం వల్ల స్పెషలిస్టులు లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మనం కొంతమంది పేషెంట్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది? డాక్టర్ల కొరత ఉంది, వైద్యం సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెచ్చులుడి అవుట్ పేషెంట్ విభాగంలో పెచ్చులుడి మీద పడే ఇది. సో వైద్య సేవలు ఎట్లా ఉన్నాయి? ట్రీట్మెంట్ మా మిస్సెస్కి బయట చూయించిన ప్రైవేట్లో ఇయర్లో కొంచెం హోల్ పడిండే, అక్కడ దోపిడీ విపరీతంగా ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాం. ఒకసారి స్కానింగ్ చేసారు, తర్వాత ఒకసారి టెస్టులు చేసారు. రిసీవింగ్ మంచిగా ఉంది, ఫ్రీ భోజనం ఉంది, మీల్స్ మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, వార్డులు ఇట్లా టాయిలెట్స్ ఇట్లా మంచిగా ఉన్నాయి. మిగతా స్టాఫ్ అంటే పెద్ద అవన్నీ తెలియదు, కానీ ఇక్కడి 3 రకాల ఈఎన్టీ సంబంధించినది మంచిగా ఉంది, చేస్తున్నారు. వైద్య సేవలు మంచిగా ఉన్నాయి, కానీ ఇంకా బిల్డింగ్ పూర్తి స్థాయిలో బిల్డింగ్ ఏర్పాటు చేస్తే అది మంచిగా ఉంటుంది. కొన్ని వార్డులు అయితే కొత్త బిల్డింగ్లు ఉన్నాయి కనుక ఆపరేషన్ థియేటర్ కూడా ఉన్నది. ఇది ఒక మెయిన్ బిల్డింగ్ పాతది ఉన్నట్టుంది, కానీ స్టాఫ్ రిసీవ్నెస్ మెయింటెనెన్స్ అంతా ఓకే, ట్రీట్మెంట్ కూడా బ్రహ్మాండం. అంటే ట్రీట్మెంట్ బాగుంది, అంతా బాగుంది. అక్కడ సిబ్బంది ఉన్నంతలో సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు, మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రధాన బిల్డింగ్ ఏదైతే ఓపీ నడిపిస్తుందో ఓపీ కొంచెం పాత బిల్డింగ్ అయిపోయి ఉండడం, ఇంకా ఎక్కువ బిల్డింగ్ అవసరం ఉంది. ఇంకా పేషెంట్లకు సంబంధించినటువంటి ఆ రూమ్స్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్ థియేటర్ అవన్నీ ఇంకా అవసరం ఉంది. దాన్ని తొందరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పేసి జనాలు అయితే అంటున్నారు. ఎంతసేపు పడుతుంది డాక్టర్లు ట్రీట్మెంట్ బిల్డింగ్ అంతా సరిపడు మంచిగానే ఉందా? బాగానే ఉన్నాయి. టైం ఇప్పుడు చెప్తే కొంచెం ఇప్పుడు వస్తున్నామంటారా, ఇంకో 15 నిమిషాలు అట్లా అయ్యి వస్తున్నారు చూస్తున్నారు. అంటే ఇట్లా బిల్డింగ్ ఎట్టుంది? అదేమో మొత్తం పాత బిల్డింగ్ అయిపోయి అవుట్ పేషెంట్ ఏమో అట్లా ఉంది ఓపీ. ఇక్కడ చూస్తే మీ బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటున్నారు. సరిపోతుంది అంటే రోగులందరూ పొద్దున చాలా మంది ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందా? ఏమైతలేదు, సరిపోతుంది. ఇప్పటికైతే ఫ్రీగానే ఉంది. ఇంకా ఏం పెడితే మంచిగా ఉంటుంది? ఇంకా ఏం పెడితే మంచిగా ఉంటుంది అంటే రాగానే ఇట్లా మేము పేషెంట్ వచ్చిందంటే తొందరగా పట్టించుకోవడం అయితే ఇంకా బాగుంటుంది. డాక్టర్లు సరిపోతున్నారు? అవన్నీ మేము చూడలే ఇంకా. పర్లేదు, బాగున్నాయి. ట్రీట్మెంట్ కూడా మంచిగా తొందరగా అవుతుంది. డాక్టర్లు కూడా తొందరగా రెస్పాన్స్ అవుతున్నారు, టైం టు టైం. ఫుడ్ కూడా తొందరగా మంచిగా పెడుతున్నారు. పర్లేదు, మంచిగా ఉంది ఇక్కడ. అంటే ఇంకా మొత్తం బిల్డింగ్ ఒకటి కంప్లీట్ కాలేదు, బిల్డింగ్ కంప్లీట్ అయితే మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా అయితే తొందరగా అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ కూడా వెహికల్స్ పార్కింగ్ కూడా మంచిగా ఉన్నాయి. అదొకటి ఏంటంటే ట్రీట్మెంట్ ఒకటి చాలా బాగుంది. మా డాడీ ఎట్లా అయింది ట్రీట్మెంట్? ఎంతసేపు అయింది? ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నావు? గొంతుది గంట
అర్ధగంట అయింది వెళ్ళాం. బాగానే అవుతుంది, బాగానే నువ్వు చెప్పు, ఆయనకి చెప్పు వస్తుంది. మాట చెప్పనీకి రాదు. ట్రీట్మెంట్ బాగానే ఉంది, ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు అందరూ, అన్నిటి బాగానే ఉంది. బయటకు పోతే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు, ఇక్కడ ఎంత అవుతుంది? ఇది తెలియదు కదా సార్, ఎట్లా బయట ఎంత అవుతుందో తెలియదు, ఇక్కడనే పెట్టి చూపించుకుంటున్నాం. ఫ్రీగా అయిపోయింది ఇక్కడ, ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా మంచిగా అవుతుంది, చూసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు, ఇక్కడనే ఉన్నాం. అంటే ట్రీట్మెంట్ అంత ట్రీట్మెంట్ బాగా అయింది. ఇప్పుడు వైద్యుల కొరత, స్టాఫ్ కొరత ఉన్నప్పటికీ కూడా ట్రీట్మెంట్ వచ్చినటువంటి పేషెంట్లకి సరైన సమయంలో చాలా స్పీడ్గానే ట్రీట్మెంట్ అందుతుంది. కానీ ఆ బిల్డింగ్ సౌకర్యం అనేది సరిగ్గా లేక ఎప్పుడు పెచ్చులుడు నెత్తిలో పడుతుంది అనేది ఒక పాత బిల్డింగ్ ఓపీకి సంబంధించి అట్లా ఉంది. ఇంకా క్యాజువాలిటీకి సంబంధించి చూసుకుంటే అక్కడ ఇంకా సరిపడా బిల్డింగ్ లేదు. దాన్ని ఎప్పుడైతే 2018, 2019లో ఈటెల రాజేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వేసిండ్రో ఫౌండేషన్ స్టోన్ శిథిల అది ఇంకా కూడా నిర్మాణంలో ఉందో తొందరగా పూర్తి చేస్తే దీనిలోంచి ఖాళీ చేసి అక్కడికి షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. మంచి సేవలు అంటే భయపడాల్సిన పని లేకుండా, టెన్షన్ పడాల్సిన పని లేకుండా ఓపీలో వెయిట్ చేయాల్సిన సమయంలో టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ పేషెంట్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ శంకర్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.